రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలలో బజార్ ఏరియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను డీసీపీ ఏ భాస్కర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలు చేయాలని, ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలను 2 విడతలలో 306 సర్పంచ్, 2680 వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మండల స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం మండల తహసీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, ప్రతి ఒక్కరూ నియమావళికి లోబడి ఉండాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంపౌండ్ వాల్ తోటి ఉంది అండ్ సెక్యూర్గా ఉంది, ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది అండ్ దానికి సెక్యూరిటీ పరంగా, కౌంటింగ్ పరంగా, స్పేస్ పరంగా ఇది మంచిగా ఉంది. కాబట్టి దానికి మన స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ పరంగా వాడతాం. సో దానికోసం అన్ని అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి అధికారులతో పాటు కూడా వచ్చాము, దానికి మనం చేస్తాం. థ్యాంక్ యూ. సెంటర్ అరేంజ్మెంట్ కోసం సిఓఈ బెల్లంపల్లి డీసీపీ గారితో పాటు విజిట్ చేశాము. సో మనకి 2 ఫేజ్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ పార్టీ పరంగా ఎలక్షన్స్ ఉంటుంది అండ్ 3 ఫేజ్లో పంచాయత్ అంటే సర్పంచ్, వార్డు మెంబర్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటుంది. సో దానికోసం మీ అందరికీ తెలుసు, జీపీ సంబంధించిన అండ్ వార్డు మెంబర్ సంబంధించిన ఎప్పుడైనా ఎలక్షన్ అవుతుంది అదే టైంకి కౌంటింగ్ అయిపోతుంది అక్కడే అదే ప్లేస్లో. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన పార్టీ పరంగా ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసేసి ఒకటే రోజు కౌంటింగ్ చేయాల్సింది. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సిఓఈలో మనము ఒక స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. సో ఈరోజు డీసీపీ గారితో పాటు విజిట్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, సఫిషియెంట్ ప్లేస్ ఉందా లేదా, దానికి మనము ఎలా చేయాల్సింది అన్ని దానికి సంబంధించిన మనము విజిట్